సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పడినారు ప్రముఖ సైక్రటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. మేడం నమస్తే. ఇది ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూ. అందులో ఏంటంటే మనం రెగ్యులర్గా అమ్మాయిలు మెయిల్ చేయడం చూస్తాము. ఈసారి ఈ కేసులో మాత్రం అబ్బాయి మెయిల్ చేశాడు. తన పేరు సమస్య చెప్తూ తన పేరు ప్రసాద్. ఒక్కసారి అతనితో మాట్లాడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తప్పకుండా. హలో, ప్రసాద్ గారేనా? అవునండి. ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానండి. మీరు మాకు మెయిల్ చేశారు కదా, అది మాట్లాడడానికే చేశాను. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు మీరు మాకు మెయిల్ చేశారు, అవన్నీ డీటెయిల్డ్గా చెప్తారా? ఓకే. హలో ప్రసాద్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి ప్రసాద్ గారు. నా 32 ఇయర్స్. 32 ఇయర్స్. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే. దాన్ని కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీను. ఓకే. నాకు రీసెంట్ గా మా ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఓకే. అంటే అమ్మాయి బాగానే ఉన్నది, నేను కూడా ఓకే అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఊరి అయినా పర్లేదు కదా అని నేనైతే చేసుకున్నాను. రీసెంట్ గా అన్నారు, ఎన్నాళ్ళు అయిందండి? 1.5 year అవుతాను. 1.5 year అయింది. అమ్మాయి వాళ్ళు పేదరికం అని తెలిసినా కూడా అమ్మాయి బాగుంది, చదువుకున్న అమ్మాయి. అమ్మాయి రిజెక్టే, బట్ ఫ్యామిలీ కొంచెము అదేలేండి. అయినా పర్లేదు నేనైతే చేసుకున్నాను. మీకు నచ్చింది, అమ్మాయి కూడా నచ్చారుగా మీరు. అదే సార్, నాకు అర్థం అవ్వట్లేదు. అదే ఇంకా సస్పెన్సేనా? 1.5 year తర్వాత కూడా. సో ఆ సస్పెన్స్ మేము రిలీజ్ చేయాలి. చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను చేసుకున్నప్పటి నుండి లైఫ్ తీసుకున్నా. ఇంట్లో వాళ్ళందరితో బాగా బిహేవ్ చేస్తారు, నన్ను కూడా బాగా చూసుకుంటారు. బట్ మా ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే నాకు ఎక్కడ కనపడట్లేదు. ఏ ప్రాబ్లం ఏమనేది నాకైతే కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు. రిలేషన్షిప్ లేదంటే ఫిజికల్ ఆస్పెక్టా, లేదంటే అసలు ఇమోషనల్ గా కూడా 1.5 year బట్టి మీరు ఇద్దరు కనెక్ట్ అవ్వలేకపోయారు? ఎమోషనల్ గా లేదు, ఫిజికల్ గా లేదు, అసలు ఏమీ లేదు. ఎమోషన్స్ ఏమీ లేవు. అంటే చూసుకోవడం మాత్రం ఇంట్లో వాళ్ళని బాగానే చూసుకుంటా ఉన్నారు, నన్ను కూడా ఓకే చూసుకుంటా ఉన్నారు. రూ అని గౌరవిస్తున్నాడు చూడండి భార్య నాయన. చూసుకుంటున్నారు రూ అంటున్నారు కదా, అంత మర్యాద ఇచ్చి అమ్మాయికి అంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఇంట్లో ఇంకెంత బాగా చూసుకుంటారా అని చెప్పి మేము ఆలోచిస్తాం. లవబుల్గా ఉండటం, కొద్ది ప్రేమగా మాట్లాడటం, లేదంటే అలాంటివి ఏమీ లేవా ఈ 1.5 year? అలాంటి వర్షాలు ఏమి కానీ లేవు సార్. అయ్యో. ఏమన్నా ప్రాబ్లం చెప్పుకోవాలన్నా కూడా అవ్వదు. ప్రాబ్లం ఏంటని తెలియక నేను ఈ ప్రాబ్లం గురించి కొంచెము అంటే ఇది చెప్పుకోవాలన్నా, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం బయటికి చెప్పినా కూడా నాకే ఇన్సల్టింగ్ గా ఉంటుంది. బయట ఎవరు విన్నా ఎవరు చూసినా కూడా వీళ్ళు ఇంత చేయడం మగారేనా అని కూడా అన్నా అంటారు. నా వల్ల అవ్వట్లేదు అనేసి నేను ప్రాబ్లం బయట పెడుతున్నా సార్. అది అంటే మీరు మాట్లాడడానికి తనతోటి క్లోజ్ గా ఉండటానికి ట్రై చేయట్లేదా? అది చేస్తున్నా మేడం. సరిగ్గా మాట్లాడతారా మీతో ఆవిడ? చూసి చూడనట్టు. ఇప్పుడు ఏమన్నా నేను మాట్లాడాలని దగ్గర పోతే కూడా ఆవిడ అప్పటి నుండి అని చెప్పి వెళ్ళిపోవడము, లేదంటే మళ్ళీ మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోవడము. ఓకే. ఓకే. అలాంటివి ఉంటున్నాయి తప్ప అంటే ఒక స్ట్రేంజర్ తో బిహేవ్ చేసినట్టు చేస్తున్నట్టుంది. ఒక కొలీగ్ ఎట్లుంటారో మనతో అట్లా బిహేవ్ చేస్తారు అంతే తప్ప వైఫ్ లాగా బిహేవ్ చేసేదే లేదు. అయ్యో అయ్యో. మరి వాళ్ళ పేరెంట్స్ కి అట్లా ఏమన్నా మీరు? వాళ్ళ పేరెంట్స్ వరకు అయితే నేను ఏం చెప్పలేదు మేడం. అంటే ఎందుకు చెప్పలేదు? నేను వాళ్ళ పేరెంట్స్ ఇస్తానంటూ పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఏదో ఒకటి అనడం ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల ఇంకా బ్యాడ్ అవుతానేమో. పోనీ మీ పేరెంట్స్ కి ఏమన్నా చెప్పారా? లేదు మేడం, ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలేదు మేడం. ఈ అమ్మాయికి ఏమైనా పాస్ట్ ఉందనా? అంటే వేరే వాళ్ళతో ఎవరితో అన్నా ఏమైనా ప్రేమ అలాంటివి ఏమైనా ఉన్నాయి? నాకైతే అస్సలు తెలియదు సార్. పెళ్ళప్పుడు నాకు ఫోటో ఇచ్చారు, అమ్మాయి మంచిది అన్నారు, ఓకే అనుకొని చేసుకున్నాను. చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లము. ఇంతకు మించి మీరు చెప్పడానికి, ఎందుకంటే మీరు ఎక్కువ శాతం ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ ఏమీ ప్రొవైడ్ చేయలేకపోయారు. అంటే 1.5 year మ్యారేజ్ లో యూజువల్ గా చెప్పడానికి కబుర్లు బోల్డ్ అని ఉంటాయి, జ్ఞాపకాలు బోల్డ్ అని ఉంటాయి. అసలు 0.5% కూడా ఉన్నట్లు లేవు. అయితే ఇప్పుడు ఈ రోజు మాకు చేయడానికి కారణం ఏంటి? అంటే మాకు ఈమెయిల్ పంపించడానికి కారణం ఏంటి? అదే సార్, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? అమ్మాయి మనసులో ఏముంది, అమ్మాయి నాకెందుకు దూరంగా ఉంటా ఉంది, లేదు ఆమె డైవర్స్ కావాలని ఒకసారి చెప్తున్నారు.
డైవోర్స్ కూడా కావాలని చెప్పిందట ఒకసారి. ఓహో. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా సో డైవర్స్ కావాలనే మాట అయితే మిమ్మల్ని అడిగింది ఆవిడ. ఎందుకంటే డైవోర్స్ ఎందుకు అడుగుతున్నావు అని అడగలేదా మరి అప్పుడు? నా క్వశ్చన్ చేయడానికి సమాధానం అయితే ఇవ్వట్లేదు మేడం. ఇతనికి పేషెన్స్ ఎక్కువ అని చెప్పి ఇచ్చేస్తున్నావు డైవర్స్. మరీ ఇంత మంచితనం ఉండి అదే 1.5 year పాటు ఈ విధంగా ఇంకా రూరు మీరు మీరు మౌనమే సమాధానమే. మరి ఇప్పుడు ఏదో ఒకటి తేల్చాలి కదండి. ఈరోజు అందమైన జీవితం ఉంది కాబట్టి మీరు మాకు ఈమెయిల్ పంపించారు. ఒకప్పుడు మేమే ఈ పిక్చర్లో లేవనుకోండి, ఏం చేసి ఉండేవారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగా వెయిట్ చేసి ఉండేవారు? ప్రాబ్లంకి ఓకే, మిమ్మల్ని గర్జించమనట్లేదు, ఆ అమ్మాయిని తిట్టమనట్లేదు, వాళ్ళ పేరెంట్స్ని కంప్లైంట్ చేయమనట్లేదు. కానీ మీరు ఇంకా ఇంత మెత్తగా ఉంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మంచితనంతో అయితే కనుక సాధించలేకపోతున్నారు కదా. మీరు 1.5 year బట్టి చాలా ఓర్పుగా ఉన్నారు. మంచితనానికి మారుపేరు అన్నట్టుగా నిరూపించేసుకున్నారు. ఏం కనికరం వచ్చింది ఆ అమ్మాయిలో? ఏం కదలిక వచ్చింది? ఆ అమ్మాయి ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. పైపెచ్చి ఏంటంటే డైవర్స్ అడుగుతుంది, కారణాలు చెప్పట్లేదు. లెక్క తేల్చుకోండి. అడిగి విసుగు వేసారిపోయారు. మీరు అడగలేదని నేను అనట్లేదు, మీ వల్ల కానటువంటిది వేరే వాళ్ళు అవుతుందా? అందుగురించే కదా అరేంజ్డ్ మ్యారేజెస్లో ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దవాళ్ళు, అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళు. ఏమ్మా ఏంటమ్మా అంటారు, జుట్టు పట్టుకుంటారా, కొడతారా? ఎందుకు మీరు భయపడటం? సరే ఈరోజు మా వరకు వచ్చారు, మీరు ఫోన్ కలుపుతారా, మమ్మల్ని కలపమంటారా అమ్మాయికి? నా నెంబర్ అయితే ఎత్తారు సార్, మీరు ఒకసారి కలపండి. మీ ఫోనే ఎత్తదా? కూడా ఎత్తదా? ఇంట్లోనే ఉంటూ ఫోన్ కూడా. మీరు ఆఫీస్లో ఉన్నారా ఏంటి ఇప్పుడు? కొంచెం బయట ఉన్నాడు, వేరే వర్క్ ఉండి బయటకు వచ్చాను. ఫోన్లో ఎత్తని స్థాయికి ఉందా? సరే ఆగు, లైన్లో ఉండు. ఏంటి మేడం ఇది? మరి ఫోన్ కూడా లేపదంట. పేరేంటండి ఆమెది? కావ్యానా? ఓకే, నంబర్ చెప్పండి. 970. మీరు లైన్లో ఉండండి, మీరేం మాట్లాడకండి, ఒక్కసారి ఆగండి. హలో కావ్య గారు. నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీ హస్బెండ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా? అవునండి. ఆయన మాకు మెయిల్ చేశారు. ఏమని? జ్వరం వచ్చిందని ఆయన మెయిల్ చేశారు. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడతారు, వినండి. హలో కావ్య గారు. చెప్పండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా ఏంటమ్మా, ప్రసాద్ మాకు ఈమెయిల్ పంపించాడు, మీరు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారంట. 1.5 year అయింది. కానీ 1.5 year పెళ్ళి అయితే జరిగింది కానీ ప్రయాణం అయితే జరగలేదంట. ఎక్కడ గొంగలు అక్కడే ఉందంట. ఏంటి అసలు మీ సమస్య ఏంటి? సార్ అసలు మా ఫ్యామిలీ ఇష్యూని అసలు మీ దాకా ఎందుకు తీసుకొచ్చాడు సార్ ప్రసాద్? మరి నీ దాకా తీసుకొస్తే పని అవ్వట్లేదని మా దాకా తీసుకొచ్చాడు. సార్ నాకు తెలియక అడుగుతున్నాను. మాలో ఏదన్నా ఉంటే మేమేం ఫ్యామిలీ 4 గోడ మధ్యలో పరిష్కరించుకోవాలి, కానీ ఇలా పబ్లిక్ లా తీసుకొచ్చి పెట్టేస్తే ఆడపిల్లలు అయితే ఏమవుతుంది సార్? 1.5 year పాటు మీరు 4 గోడల మధ్య ఏం పరిష్కరించుకున్నారు? ఒక 2 నిమిషాలు చెప్పమ్మా, తర్వాత నువ్వు కాల్ కంటిన్యూ చేద్దాం అంటే చేద్దాం, కట్ చేద్దాం అంటే కట్ చేసేద్దాం. ఆ మనిషి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలీదు, ఎటుపోతుందో జీవితం అర్థం కావట్లేదు. పెద్దలు నిన్నవాళ్ళు ఎందుకురా చేయలేదు బాబు అంటే కనుక వద్దు సార్, వాళ్ళు వస్తే కనుక ఇంకా ఇష్యూ క్రానిక్ అయిపోద్ది అన్నాడు. ఏం భయపడుతున్నారు? ఏం తేల్చుకున్నారు? 4 గోడల మధ్యన తేల్చుకున్నారు, 4 గోడల తేల్చుకున్నారు అంటారు. కేవలం ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం గురించి ఈ వేదిక. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, అతనితో ప్రయాణానికి మీకున్న ఇబ్బంది ఏంటో చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్ గా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని మా పేరెంట్స్ కి నేను చెప్పాను. అబ్బాయి మంచోడని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని, నన్ను బాగా చూసుకుంటారని చెప్పేసి ఈ అబ్బాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. నాకు ఈ పెళ్లి వద్దని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేకపోతే మమ్మల్ని చచ్చిపోమంటావా అని చెప్పి పీక మీద కత్తి పెట్టి నన్ను బెదిరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను. అంతేగాని నాకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు సార్. ఇష్టం లేని ప్రయాణం నేను ఆ మనిషితో ఎలా చేయమంటారు? ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా? అంటే రీజన్ ఏదన్నా ఉందా దానికి? నాకు ఇష్టం లేదు మేడం, నేను ఆ మనిషితో నేను ఉండలేను. అవునమ్మా, అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా కావ్య గారు, అందుకంటున్నాను. కావ్య గారు, మేడం అడిగేది ఏంటంటే పెళ్ళే ఇష్టం లేదా, లేదంటే ఇతనితో పెళ్లి ఇష్టం లేదా? నాకు ఇతనితో పెళ్లి ఇష్టం లేదు సార్. మరి ఇతనంటే ఇష్టం లేదంటే ఇంకో అతను రాబోయేటటువంటి కాలంలో ఇంకో అతను ఉన్నాడా, లేదంటే ఆల్రెడీ పాస్ట్ లో ఉన్నారా? ఏంటి, ఏదో ఒకటి ఉండాలిగా సార్. అది ఎలా చెప్పాను, నేను ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను.
ఆ అబ్బాయి నేను ప్రేమించాను, అదే విషయాన్ని మా ఇంట్లో చెప్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అదని ఇదని ఏదో ఒక వంక చెప్పి మమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేయకుండా చేసి ఈ అబ్బాయికి ఇచ్చి నన్ను కట్టబెట్టారు. ఉండమ్మా, అతను లైన్ లో ఉన్నాడు, గుండె అయిపోయి చచ్చిపోతాడు. కట్టబెట్టారు. ఏం కట్టబెట్టారు? పాపం లైన్ లో ఉన్నాడు, అతను లైన్ లో ఉన్నాడు. మీ హస్బెండ్ కూడా లైన్ లో ఉన్నారండి. మాట్లాడాను మేడం ఆయనతో. ఎవరితో మాట్లాడతారో నేను మాట్లాడచ్చు ఒక నిమిషము. మాట్లాడండి ప్లీజ్, మోస్ట్ వెల్కమ్. బ్రేకింగ్ న్యూస్ చెప్పింది విన్నారా? అసలు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు నాకు ఆ పెళ్లి రోజే నాకు చెప్తే నేనే ఏదో ఒకటి అయ్యి చేసేవాడిని కదా. ఇప్పుడు నాకు 1.5 year నా లైఫ్ స్పాయిల్ అయింది అన్యాయంగా. నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలని నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు వదిలేసా, ఎందుకు చేసావని మమ్మల్ని అంటారు. ఆ మాట ముందే చెప్పింటే నేను వద్దనేవాడిని కదా. ఊరే నా లైఫ్ స్పాయిల్ అయితే కదా, 1.5 year నా లైఫ్ స్పాయిలే కదా. తనకు ఇప్పుడు ఎవరు ఉన్నారు అని ఇప్పుడు చెప్తున్నారు తను. అదేమో నాకు ముందే చెప్పింటే నేను అసలు చేసుకునే వాడిని కాదు కదా. బాబోయ్, నువ్వు ఫైర్ కాదయ్యా, ఉండు ఒక్క నిమిషం. అమ్మాయి సమాధానం విన్ని, నీ బాధ మా అందరికి అర్థం అవుతుంది. పెళ్ళప్పుడే చెప్తే నువ్వు మాకెందుకు ఫోన్ చేస్తావు? ఇక్కడ వరకు ఉండదు కదా, చెప్పకే ఇప్పుడు అంత తలనొప్పి. ఇన్నాళ్ళు నాలో ఏమన్నా తప్పు ఉందేమో, నేను చెప్పుకుంటూ వచ్చినాక అమ్మాయి కదా అనేసి నాలో తప్పు ఉండాల్సి నేను చేసుకుంటూ వచ్చా సార్. ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు క్లారిటీ వచ్చింది. ఎవరికైనా అవుతుంది కదంట. లేలే, మీ పాయింట్ మీ పెయిన్ మాకు పూర్తిగా అర్థం అవుతుంది. ఆ అమ్మాయి సడన్ గా మౌనం ఎందుకు వహిస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు లైన్ లో ఉందా కావ్య? ఆయన మాట్లాడుతున్నారని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడండి. నా లైఫ్ ఎందుకు ఇలా చేశారు, నా లైఫ్ ఎందుకు ఇలా చేశారు ఆయన నన్ను అడగాల్సింది, మా పేరెంట్స్ అడగాలి. నాకేమి సార్ సంబంధం? సంబంధం అంటుంది. నీకేం సంబంధం లేదా? చేసుకున్నది నువ్వే కదా. ఏమా పసికోనా నోట్లో వేలు పెట్టుకుంటుండగా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి పెట్ల మీద కూర్చోపెట్టి ఒక ముసుగు వేసేసి పెళ్లి చేశారా? సినిమాకి తీసుకెళ్తున్నావు అని చెప్పి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారా నిన్ను? ఏమ్మా ఏ కత్తి పెట్టారమ్మా? పీక మీద కత్తి పెట్టారంటారు. ఏ కత్తి పెట్టారు? చిన్న కత్త, పెద్ద కత్త? మా పేరెంట్స్ సార్, నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే మేము చచ్చిపోతామంటే నాకు ఇంకా వేరే దారి లేక నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అబ్బాయి అంటే వాళ్ళు చచ్చిపోకూడదు, ఇతను చచ్చిపోయినా పర్లేదు సార్. ఒక్క నిమిషం సార్. అబ్బాయి మంచోడైనా, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా, అతను ఎంత మంచోడైనా నా మనసులో ఆయన లేనప్పుడు ఆయనతో నేను ఎలా జర్నీ చేస్తాను సార్? ఏమో నాకేం తెలుసు. కాదు, నేను చెప్పేది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా కావ్య, చాలా బాగా చెప్తున్నావు కానీ నువ్వు బాగానే సమర్థించుకుంటున్నావు కానీ, ఇప్పుడు అంటే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తే కనుక వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసినందుకు వాళ్ళు తప్పు అవుతుంది కానీ చేసుకున్నందుకు నీ తప్పు కాదు. ఇప్పుడు ఏమొచ్చి సంసార జీవితం ఎలా నడిపించినా, పెళ్లి చేసుకున్న వాడిని ఎంత హింస పెట్టినా అది తప్పు కాదు. ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు ఈ వార్త విన్న తర్వాత కూడా సంతోషంగా ఉంటారా? మరి అమ్మ నువ్వు సచ్చినట్టు కాపురం చెయ్యి, 2 సంవత్సరాలు తిరగకముందే 4 పిల్లల్ని కని అని అంటే కనుక, అప్పుడు అలా చేయకపోతే కనుక మేము కూడా నుయ్యో గొయ్యో చూసుకుంటా ఉంటే కనుక మరి మీరు రెడీ అయినా ఇప్పుడే ఫోన్ కలుపుదాం వాళ్ళకి. మరి వాళ్ళ గురించే పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ గురించే సంసారం కాపురం చేయండి. మరి వాళ్ళకి ఫోన్ కలుపుదాం. అది కాదు కదా సబ్జెక్ట్ అది కాదు. మీ మనసులో ఎవడో కూర్చున్నాడు. ఎవడాడు? వాడు ఉన్నాడా? వెయిట్ చేస్తున్నాడా? ఇంకా అక్కడ ఎక్కడన్నా ఉన్నాడా? ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ఇది పాత జ్ఞాపకాలా, ఇప్పుడు కొత్త జ్ఞాపకమా? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, తను డివోర్స్ కూడా తీసుకున్నాడు, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడ పుడతారమ్మా మీరు అందరూ? డైవర్స్ తీసుకొని రెడీగా కూర్చున్నాడంటే ఏమో కోసం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పుస్తకాల మీద, వెడ్డింగ్ కార్డుల మీద వరకు ఇతను మొగుడు. నేను తప్పుగా అంటానని అనుకోకండి. నిజమైనటువంటి భర్త అతను అనమాట మీకు. అంటే మానసికపరమైనటువంటి భర్త అతను. బాబు బతికే ఉన్నావా? ఎవరు? ప్రసాద్? ఇదయ్యా, ఈ దురదృష్టకరమైనటువంటి, ఈ భయంకరమైనటువంటి ఈ మాటలు వినవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. మేమే వినటానికి ఇంత బాధపడుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి బ్రతుకున్నావా అని అంటున్నా. నిజంగా గుండెలు పగిలేటటువంటి అంశం. పంచాయతీ పెట్టు, పంచాయతీ పెట్టు. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టు. నేను నిరుపమా మేడం కూడా వస్తాం. ఏంటి నాటకాలా? అంతా అంటే ఏంటమ్మా? ఇతను ఫ్రస్ట్రేట్ అయిపోయి నీకు తూర్పు తిరిగి దండం పెట్టేసి ఇచ్చేస్తే కనుక విడాకులు తీసేసుకుంటే మీరిద్దరు మళ్ళీ పిపి మేళమా? బాగుందమ్మా. పెళ్ళంటే క్రికెట్ మ్యాచ్ అనుకున్నారా మీరు? సూపర్ అయ్యా, నూరా మగాడు అంటే. అది కాదు, అలా కాదు అంటే మరి ఇలాగే ఉంటది. ఇంకో 10 సంవత్సరాల పాటు ఎండగట్టేస్తుంది నేను. మరి నీకు ఓకేనా? పర్లేదు సార్, నన్ను అన్ని చూసుకోకుండా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటారు సార్. ఆ మంచితనాన్ని చూసే నేను కూడా ఎన్ని రోజులు
చూసుకుంటూ వచ్చా. కానీ తనకి ఇట్లుందని నాకైతే తెలియదు. తెలిసిన తర్వాత కూడా వదలటానికి ఇష్టపడాలి. వెల్ దట్స్ ద పాయింట్, దట్ ఈస్ ద పాయింట్. అది మ్యాచ్ అలా ఆడాలి. నువ్వు అలా ఉండు ప్రసాద్, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఈవిడ గారిని ఒకసారి కథ విడమర్చమందాం. చెప్పమ్మా ఇంకా ఏంటమ్మా. సో అతనికి పెళ్ళి ఎప్పుడైందమ్మా, అతనికి విడాకులు ఎప్పుడైంది, మీరిద్దరు మళ్ళీ మాట్లాడుకున్నారు. ఏమనాలో మరి నాకు తెలియదు ఆ మాటను మళ్ళీ అంటే కనుక అందమైన జీవితంలో అలాంటివి వాడడం కదండి అంట. మీ తల్లిదండ్రులు మీ ప్రేమకి ఎందుకు వద్దన్నారు? ఆ అబ్బాయి ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఎక్కడున్నారు? నా సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి సార్. ఇష్టం లేని మనిషితో నేను ఎట్లా ట్రావెల్ చేయాలి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ప్రసాద్ చాలా మంచివారు సార్, అన్ని రకాలుగా అంత బాగా చూసుకుంటారు. బట్ ఏంటంటే నా మనసులో ప్రసాద్ లేరు. నేను ఎట్లా ఉన్నాను తనతో, మీరే చెప్పండి. అన్నిటికీ నేనే చెప్పాలి, మీరు పెళ్లి చేసుకుంటారు నేను చెప్పాలి. ప్రసాద్ నీ మనసులో లేకపోతే మనసులో ఎవరున్నారు అనేది ఇప్పుడైనా చెప్పు. అతనే ఉన్నాడా? అవును సార్. తర్వాత నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు. నేనేమైనా తక్కువ చేశానేమో అడగండి సార్. ఎక్కువ చేసావయ్యా, నువ్వు తక్కువ చేస్తే తనకైతే తక్కువ అయితే ఏమీ చేయలేదు. తనని మీకు స్థానం లేదంట, కుర్చీ కాదు కదా పీట కూడా లేదంట ఆవిడ దగ్గర తన మనసులో. ఓకే, ఇలా బ్రతికేమంటుంది ఆవిడ. ఏంటంటే ఆవిడ ప్లాన్ ఏంటంటే పెళ్ళైన 6 నెలలకి నువ్వు పారిపోతావు, పెట్టిబేడ సర్దుకుని డైవర్స్ ఇచ్చేస్తావు అని అనుకుంది. యాంటీ క్లైమాక్స్. ఆ అమ్మాయి నువ్వేమొచ్చి 1.5 year కాదు కదా, ఇంకో 10 years అన్నా ఇలాగే ఉంటానని అంటున్నావు. కానీ ఈ పరిస్థితుల్లో నిజంగా ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి నువ్వు జీవితాంతం శిక్ష పడేటటువంటి విధంగా నీ బ్రతుకుని ముందుకు తీసుకెళ్తావా? నేను వదిలేసి నేను బయట ఎలా తిరగాలని చెప్పండి, తలెత్తుకొని ఎలా తిరగాలని చెప్పండి, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోలేవా అని ఇలా అంటారు. ఇప్పుడు నేను అవన్నీ భరించి నేను ఎలా బతకూడదు పరిస్థితులు అది చెప్పండి. అంటే సమాజం కోసం బతుకుతారా లేకపోతే మీకోసం మీరు బతుకుతారా? నువ్వు నాకు వద్దురా బాబోయ్ అంటుంది కదా ఆమె. ఇప్పుడు అదే తను చెప్పినట్టు నేను వదిలేసిన బయట ఎలా తిరగలను? పరువు. ఇప్పుడు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలన్నా నాకు నామోషి అవుతుంది కదా. అప్పుడు సో ఎట్టి పరిస్థితుల్లో అయితే ఆమెను వదిలే ప్రసక్తే లేదు. అయితే లేదు మేడం, నేనైతే వదిలే పరిస్థితి, ఎట్టి పరిస్థితిలో నేనైతే వదిలే పరిస్థితి లేదు మేడం. ఆవిడ చాలా సంబరపడిపోతుంది. అందమైన జీవితం ఎంటర్ అయిపోయింది, ఇతని చేత విడాకులు ఇప్పించేస్తుంది అని చెప్పి ఆల్రెడీ అక్కడ మెసేజ్ పెట్టేసి ఉంటుంది ప్యారలల్గా ఇక్కడ మాట్లాడుతూ. ఏమ్మా కావ్య, అక్కడ మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది, ఏ ఆల్మోస్ట్ ఓవర్ బాస్ గెట్ రెడీ అని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఏం భయపడట్లేదు సార్. నేను ఉన్న విషయం మీకు క్లియర్ గా చెప్పాను. ప్రసాద్ మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అమ్మా వినమ్మా, నేను ఉన్నా కూడా ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఇలాగే ఉంటాను. సూపర్లే ఉండు. కానీ నేను చెప్పేది కూడా విను అమ్మా. ఒకటి, ఇక్కడ ఈ కబుర్లన్నీ కూడా మీ అమ్మ నాన్న ఎదుర్కొంటే నిలబడవు. నువ్వు నిజంగా గట్టిగా మాట్లాడుకుంటే తప్పు మీ అమ్మ నాన్నలదే అనుకుందాం. ఓకే, నీలాంటి ఆడపిల్లలు ఎక్కడన్నా ఉంటే కనుక అందరితో కూడా చెప్పేటటువంటిది ఒకే మాట. ప్రేమించినప్పుడు విపరీతంగా ప్రేమించేస్తారు. అరే బాబు ఐ లవ్ యూ, యూ లవ్ మీ, మన ఇద్దరం లైలా మజ్నూన్ అన్నట్టుగా ప్రేమించేస్తారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి బిక్కుమంటారు. ఇక్కడ ఇంకో మగాడిని బక్రా చేస్తారు. ఏమ్మా ఎలా కనిపిస్తున్నారు నీకు? చేసినటువంటి తప్పు మీ తల్లిదండ్రులది. అక్కడ ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా ఇంకో పెళ్లి చేసినటువంటిది మీ తల్లిదండ్రులది 50% తప్పు అయితే కనుక ఇంకో మనిషిని పావులాగా వాడుతూ ఈ పెళ్లిని తూతూ మంత్రం పెళ్లిగా మార్చినటువంటి నీది కూడా సరిసమానమైనటువంటి తప్పు, దానికి మించినటువంటి తప్పు. నువ్వు ఏం చేసావు? మీ తల్లిదండ్రుల ప్రాణాలు పరువు కాపాడటం గురించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరిస్తున్నావు? నీకు ముందుగానే తెలుసు ఈ మనిషి బయటకు కక్కడు, మనసిప్పి మాట్లాడు, భరించలేక సీక్రెట్గా సంతకాలు పెట్టేస్తే కనుక కూల్గా జారుకుందాం అనుకుంటారు. నేను ఇప్పటికీ ప్రసాద్ తరపున నిలబడతాను. నీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కన ఉండేటటువంటి వాడు ఎవడైతే డైవర్స్ తీసుకుని వాడు కర్మకాలినట్టు వాడు ప్రవర్తించి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేశాడో వాడికి కూడా బుద్ధి చెప్పేటటువంటి విధంగా మేము ముందుకు వస్తాము. ప్రసాద్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నిలబడతాడు. నువ్వు ఏదైతే సులభదాయకం అనుకున్నావో, ఈజీగా అనుకున్నావో, బయట పారిపోదాం అనుకున్నావో అది జరిగేటటువంటి ప్రసక్తే లేదు. ఎప్పటి వరకు సార్ ప్రసాద్ జీవితాన్ని కూడా మీరు నాశనం చేస్తారని ఎవరన్నా ప్రేక్షకులు మమ్మల్ని అడిగితే కనుక ప్రసాద్ పరువుకి విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మా అందరికీ అర్థమయ్యాడు. పెళ్ళేడినటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక తంతుగా వ్యవహరించేటటువంటి ఒక బుద్ధి ఉన్నటువంటి ఒక వ్యక్తి. నువ్వు బుద్ధిహీనరాలివి, నీకు బుద్ధి లేదు. ఏ తల్లిదండ్రుల గురించి అయితే కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ తల్లిదండ్రులు నీకు బుద్ధి గడ్డి పెడతారు, వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. ఆ తర్వాత బాల్ ఈజ్ ఇన్ ప్రసాద్స్ కోర్ట్. అప్పుడు విడాకులు తీసుకుంటాడా లేదా అన్నది ప్రసాద్ అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు వరకు ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఏమంటావు ప్రసాద్?
నేను చెప్తున్నా సార్, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలించుకోలేదు రైట్, సార్. అలాగే ఉంది. నాకైతే సంతానం- నువ్వు నిన్ను వదలమని అనట్లే ప్రసాద్, నేను యాంటీ క్లైమాక్స్ ఇస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకయ్యా నీ మనసులో లేనప్పుడు నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు, నువ్వు బయటకు వెళ్ళి నీ గురించి వెయిట్ చేసే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అనే యూజువల్ లైన్లో నేను ట్రావెల్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ ఇటువంటి ప్రోగ్రామ్ చూడాలి, ఇటువంటి వ్యవహారాన్ని చూడాలి. దీని ద్వారా అటువంటి ఆడపిల్లలకి బుద్ధి రావాలి, ఇటువంటి ఈ అమ్మాయికి కూడా బుద్ధి రావాలి. ఈ పెద్దలు ఇటువంటి పెళ్లి చేశారు అనేది వాళ్ళు చెప్పే సంజాయిషి వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పేటటువంటి అంశం నువ్వు చెప్తావు. అప్పటికి ప్రసాద్కి మనసు చల్లబడితే కనుక విడాకులు ఇస్తాడు. పైపెచ్చు కంపెన్సేషన్ కూడా నువ్వు అతనికి ఇవ్వాలి. ఒకప్పుడు రేపొద్దున అతను విడాకులు ఇచ్చేటట్టు అయితే కనుక మీరు చేసినటువంటి మోసానికి, అతని జీవితాన్ని నాశనం చేసినందుకు అతను ఎంత కంపెన్సేషన్ అడిగితే కనుక ఒక చీటింగ్ కేసు ద్వారా అంత కంపెన్సేషన్ మీరు ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇది అంత ఈజీ కాదు, అంత ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. సార్ మీకు ఒకటే చెప్తున్నాను, మేమైతే అమర ప్రేమికులం. మా ప్రేమని ఎవ్వరు విడదీయలేరు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఓయ్ హలో, ఇంకో నీకు ఒకటే చెప్తున్నాను, మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ మాత్రం సమాధానం ఆ అమ్మాయి నోట్లోంచి కక్కించలేకపోయాను. 1.5 years బట్టి అడిగానండి. ఏం అడిగావు? 25 నిమిషాల్లో 20 నిమిషాల్లో మొత్తం అంతా కక్కేసింది ఆవిడ లవ్ స్టోరీ మొత్తం అంతా కూడా. 1.5 years పాటు నిన్ను బక్రా చేశారు. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది, జాలిగా ఉంది. ఎట్ ద సేమ్ టైం నిరుపమ మేడం ఇందాక అన్నట్టుగా ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు బ్రతుకు, నీ ఆలోచన నీకు హ్యాపీ లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో అనేటటువంటి మాట అనబుద్ధి అయినా కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి గడ్డి చెప్పకుండా బయట పట్టడానికి ట్రై చేయొద్దు. నువ్వు 2 సెకండ్లో సంతకం పెడితే రేపటికల్లా నీకు విడాకులు వచ్చేస్తాయి. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు వరకు నిన్ను ఇలా టిష్యూ పేపర్లా వాడుకున్నందుకు, నిన్ను ఒక బక్రా చేసినందుకు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసినందుకు ఈ అమ్మాయి చెరి సమానంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ సమాధానాలు దొరికేంత వరకు నువ్వు డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టద్దు అని నేను చెప్తున్నాను. ప్లస్ నీ జీవితానికి జరిగినటువంటి నష్టపరిహారం కూడా, కంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ జరిగితే కనుక నీ మనసు చల్లబడుతుంది, నీ కన్న తల్లిదండ్రులకి ఒక సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే కనుక వాళ్ళు ఎంత బాధపడతారో అర్థమైంది. కాంపెన్సేషన్ ఇచ్చేది ఏడిస్తారు సార్. కాంపెన్సేషన్ వాళ్ళు అసలు పూర్తి ఫ్యామిలీ ముందే చెప్పాలి మనకి ప్రసాద్. కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఈవిడ ఇస్తుంది మేడం. నేను ఇంకో ఒకటే చెప్తున్నాను ప్రసాద్, 210% నీ మంచితనం అనేది ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. కానీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నీ యొక్క అగ్రెషన్ చూపెట్టాలి, నీ యొక్క ఆలోచన శైలిలో మలుపు తిప్పాలి. విడాకులు ఇవ్వద్దు అని నేను అనట్లే, ఓకే, కానీ ఈ స్టేజ్లో ఇవ్వద్దు. వాళ్ళని అంత సింపుల్గా వదిలిపెట్టేది లేదు అనేటటువంటి అంశం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఆలోచన శైలి, ఆ అమ్మాయి పొగరబోద్దానం అనేటటువంటి మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజే మీరు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ చేసి చెప్పండి. మీ వల్ల కాకపోతే మేము వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తాము. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. ఇరువైపుల పెద్దల్ని ఇన్వైట్ చేయండి, పంచాయతీ అయితే పెట్టండి, ఒక లెక్క అయితే తేల్చుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకేనా, బాయ్. ఏంటి సార్ అసలు అట్లా మనం మాట్లాడుతున్నాం తెలిసిన తర్వాత టప్మని పెట్టేసింది ఫోను. అన్నిటికీ తెగించున్నటువంటి మహిళ మేడం, మనం ఏం చేయగలం? ఇప్పుడు ఏంటంటే ఆవిడ పవర్ ఎనర్జీ అంతా అక్కడి నుంచి వస్తుంది మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇతనితో కాపురం చేయట్లేదు, ఇతనితో సంసార జీవితం చేయట్లేదు, కానీ ఆ అమ్మాయి థాట్ కనెక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, ఫీలింగ్స్ ఎమోషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. నువ్వు ఏం చేసినా పర్లేదు, అన్నిటికీ నేను రెడీగా ఉన్నాను, నేను సపోర్ట్ చేసుకున్నాను అని చెప్పి అతని పక్కన కుర్చీ ఖాళీ పెట్టుకుని కూర్చున్నాడు అతను. సో ఈ అమ్మాయి పొగరు ప్లస్ అతని ప్రవర్తన అన్నిటికీ తెగించినటువంటి వాళ్ళు. ప్లస్ దీని పైపెచ్చి మనం ముఖ్యంగా ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయిని ఖండించి తిట్టడమే కాకుండా ఇటువంటి పెళ్ళిళ్ళు చేసేటటువంటి పేరెంట్స్ ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని ఒక వయసు వచ్చి ఒక విధంగా సెటిల్ అయ్యి ఒక ఆలోచన శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రేమించుకుంటే కనుక దయచేసి అది అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటే కనుక పెళ్లి చేయడానికి ట్రై చేయండి. ఒకప్పుడు పెళ్లి చేసేటటువంటి ఉద్దేశం మీరు లేకపోతే కనుక వేరే పెళ్లి చేస్తే కనుక ఆటోమేటిక్గా ప్రయాణం మొదలవుతుంది, ముందుకెళ్ళిపోతారనేటువంటి భ్రమలు భ్రాంతులతో వేరే జీవితాన్ని నాశనం చేయకండి తల్లిదండ్రులు. ఈరోజు కావ్య మనకి దొరికింది కాబట్టి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పడానికి ట్రై చేసాం, ఆ అమ్మాయి మెడ ఉంచడానికి ట్రై చేసాం. కొద్దిగా బుద్ధి ఉంటే కనుక ఆ పాత జ్ఞాపకాలు తీసేసి ఈ పెళ్లిని కాపాడుకుంటుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయితో మాట్లాడాం. ఒకప్పుడు ఇదే ఫోన్ కాల్లో ఆ తల్లిదండ్రులు దొరుకుంటే కనుక ముందస్తు వాళ్ళకి మేము మాట్లాడి ఉండేవాళ్ళం. ఈరోజు ఆ అబ్బాయికి మీరు ఏమి ఇచ్చారు,
కేవలం పెళ్లి చేసేస్తే కనుక ప్రేమల్ని మర్చిపోతారు, జ్ఞాపకాలను వదిలేస్తారు అని అనుకుంటే కనుక దయచేసి తల్లిదండ్రులు ఎవరన్నా అటువంటి ఆలోచనలు ఉంటే కనుక కావ్య లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. మీలాంటి వాళ్ళకి బుద్ధి రావటం గురించే ఆ అమ్మాయి అలా ప్రవర్తించింది, చాలా కఠినంగా కర్కోటకంగా ప్రవర్తించింది, ఈ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసింది. ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? నా సొంత తల్లిదండ్రులే నా ప్రేమను అర్థం కానప్పుడు వేరే వ్యక్తి నన్ను ప్రేమగా చూసుకున్నంత మాత్రాన ఆ ప్రేమను నేనెందుకు గౌరవించాలి, ఆ పెళ్ళిని నేనెందుకు గౌరవించాలి అని చెప్పి ఆ అమ్మాయి చాలా కర్కోటకంగా, చాలా కఠినంగా, చాలా దుర్మార్గంగా మారిపోయింది. సో కాబట్టి ఏంటంటే మనం చేసినటువంటి పాపం మనకి తిరిగి తగులుతుంది అన్నట్టుగా దయచేసి తల్లిదండ్రులు అందరూ అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఆ ప్రేమని మీరు ఆశీర్వదించకపోతే, మీ యొక్క పిల్లల యొక్క ప్రేమని మీరు పెళ్లి రూపాన్ని దాల్చకపోతే అట్లీస్ట్ ఇంకో పెళ్లి చేసేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు, అది పాపం. పర్ఫెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.